வெற்றிவேல் முருகனுக்கு, ஞானவேல் முருகனுக்கு, பழனி தண்டாயுதபாணி முருகனுக்கு, ஹரோகரா ஹரோகரா హరోగరా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. నేను ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి మాల వేసుకుంటానని మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసండి. అయితే ఈ పండుగ ఉందనగా 3 రోజుల ముందు అయితే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరిపిస్తామండి. అందులో భాగంగానే ఈ ఉత్సవ విగ్రహాలని శుద్ధి చేయడానికి అని చెప్పి వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, మాధవదారిలో ఆకాశగంగా పడుతూ ఉంటుంది అని చెప్పి. సో అక్కడికైతే మేము తీసుకెళ్తున్నాం అన్నమాట ఈ విగ్రహాలని. మీరు చూస్తున్నారు కదా, ఈ వేలాయుధం ఇవన్నీ కూడా విగ్రహాలని అక్కడికి స్నానం చేయించడానికని తీసుకెళ్తున్నాము. కళ్యాణం ముందే ఇది చేయించడం ఈ గుడి ఆచారం అండి. అందుకని ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఈ విగ్రహాలని, ఈ ఉత్సవ విగ్రహాలను అయితే శుద్ధి చేసి కళ్యాణం చేయిస్తారు. చాలా సంతోషంగా ఈ పండుగ అయితే జరుపుకుంటామండి. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈ పండుగ అయ్యేటప్పటికి అందరం కూడా ఒకే దగ్గరికి వచ్చి ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటామండి. పెళ్ళికి ముందు నేను అక్కడే ఉండేదాన్ని కాబట్టి చాలా ఆనందంగా ఈ పండుగ అయితే జరుపుకున్నాను. ఇప్పుడు కూడా అంతే, పెళ్ళి అయినా సరే నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మాల ధరించి ఈ 9 రోజులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఈ మాలను విజయవంతంగా అయితే పూజ చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా. ఇకపోతే స్వామివారికి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కుంకుమ అభిషేకం, గంధం అభిషేకం, పసుపు అభిషేకం, విభూది అభిషేకం, ఇలాగ అన్నీ కూడా చాలా అభిషేకాలు చేసిన తర్వాత స్వామివారిని శుద్ధి చేసి స్వామివారిని మళ్ళీ తిరిగి గుడికైతే తీసుకొని వస్తామండి. అలానే బిందుతో కూడా అక్కడ గంగా జలం పడుతూ ఉంటుంది కదా, ఆ నీటిని కూడా తీసుకొని వస్తాము. ఈ చాలా మంది నాకు కామెంట్స్లో అడిగారండి, ఈ మాల ఆడవాళ్ళు వేసుకోవచ్చా, మగవాళ్ళే వేసుకోవాలా, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి మాకు తెలియదు అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదండి, ఎవరైనా వేసుకోవచ్చు. కాకపోతే మన టైం చూసుకొని మనం వేసుకోవాలి, అంతేగాని దీనికి ఎటువంటి నియమాలు నిబంధనలు ఏవైతే లేవండి. మనకున్న లేడీస్ ప్రాబ్లమ్స్ని చూసుకొని మనమైతే మాల ధారణ చేయొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి రోజు అయితే ఈ పండుగ జరుగుతుందండి. ఆ పండుగ జరిగే 10 రోజుల ముందు వచ్చి మీరు కానీ గుడిలో కనుక్కున్నారంటే మీకు అన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తారు. నేను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తాను కాబట్టి నేను నార్మల్గా వీడియోస్ చేస్తాను. ఇకపోతే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ ఉత్సవ విగ్రహాలను పట్టుకునే అర్హత ఉంటుందండి. ఇంకా ఏ గుళ్ళోనైనా నాకు తెలిసి విగ్రహాలను పట్టుకునేవారు, కానీ ఈ గుళ్ళో మాత్రం ప్రతి ఒక్క భక్తుడిని కూడా అర్హత ఇస్తారన్నమాట పట్టుకోవడానికి. ఆ వచ్చిన తర్వాత స్వామివారిని బయటికి తిప్పిన తర్వాత దిష్టి ఎలాగైనా తగులుతూ ఉంటుంది. స్వామివారి దిష్టి తగలకుండా హారతిని అయితే ఇస్తున్నారన్నమాట. మీరు చూస్తున్నారు కదా, బిందులో ఎర్రనీళ్ళు కలిపి ఉన్నాయి, దాని మీద హారతి పెట్టి వెలిగించి స్వామివారికి ఎటువంటి దిష్టి తగలకుండా అయితే హారతి ఇస్తున్నారండి. మీకు కనిపిస్తుంది కదా. ఇంకా చెప్పాలంటే పెద్ద చిన్న వీళ్ళు పట్టుకోవచ్చా వాళ్ళు పట్టుకోకూడదు అనే లేదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. మీరు చూస్తున్నారు కదా చిన్నపిల్లలు కూడా ఎలా పట్టుకున్నారు. ఈ గుడి యాజమాన్యం మాత్రం ముందుగా భక్తులకి అయితే ప్రయారిటీ ఇస్తారండి. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎండ ఉందండి, ఎలా వెళ్ళగలము అని చెప్పి అనుకున్నాము, కానీ ఆ స్వామివారి దయ వల్ల అయితే వెళ్ళగానే చల్లబడిపోయింది బాగాన. సో అదంతా బాగా అయ్యి స్వామివారికి అభిషేకం జరిపించుకొని తీసుకైతే వచ్చాము. ఇక మీరు చూస్తున్నారు కదా మూల విరాట్ని, అక్కడి నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో ఇక్కడ అభిషేకాలు అయితే చేస్తున్నారు. అక్కడైతే ఎలా చేశారో స్వామివారికి ఇక్కడ కూడా ఆ విగ్రహానికి అయితే అక్కడి నుంచి తెచ్చిన వాటర్ తోటి కుంకుమాభిషేకం, పసుపు అభిషేకం, గంధము, విభూది, అలా అన్ని రకాల అభిషేకాలు కూడా ఈ స్వామివారికి ఇక్కడే చేస్తారండి అక్కడ తెచ్చిన వాటర్తో. ఈ విగ్రహానికి మన చేతులతోటి అభిషేకం చేసుకోవచ్చు అండి, పాలాభిషేకం. ప్రతి మంగళవారం కూడా మన చేతులతో మనమే ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అది కూడా ఉందండి ఈ గుళ్ళోని. ఏ గుళ్ళోని కూడా పంతులు గారు వేస్తారు, అంతేగాని ఈ గుళ్ళో మాత్రం మనము ఆ విగ్రహం మీద అయితే అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా స్వామివారికి ఉదయాన్నే నుంచి అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. అది కూడా మన చేతులతో మనమే చేసుకోవచ్చు మాట అభిషేకాలు. ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. ఈ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మనకి ఏ కండిషన్స్ పెట్టరు. మనకి నచ్చినట్లు మనం పూజ చేసుకోవచ్చు స్వామివారికి. స్వామివారి కళ్యాణం అయితే ప్రారంభమైందండి. కళ్యాణానికి చాలామంది వచ్చారు. అదే రోజున అన్నసంతర్పణ కూడా ఉండడం వల్ల కొంతమంది భక్తులు కిందన సహాయం చేయడానికి అని చెప్పి అక్కడ ఉన్నారు. నేనైతే పైన ఉన్నాను స్వామివారికి సేవ చేయడానికి. బేసిక్గా మెయిన్ పాయింట్స్ అయితే నేను తీశాను. ఇప్పుడైతే స్వామివారికి అయితే కళ్యాణం జరుగుతుంది, తాళి కట్టే సమయం మాట ఇది. నిజంగా చాలా ఆనందం అనిపించింది కళ్యాణం చేస్తున్నప్పుడు. నేను కూడా దగ్గరుండి చూశాను స్వామివారి కళ్యాణం అంతా కూడా. స్వామివారికి పాదాలకి తాకించి అమ్మవార్ల మీద వేయిస్తున్నారు. అందరికీ కూడా తాళిబొట్టుని ఇచ్చారన్నమాట పట్టుకోమని.
ఇంకా దండలు మారుస్తున్నారు అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా మందికి తెలీదు ఈ స్వామివారి కళ్యాణం జరిపిస్తారా అని. ఇకపోతే స్వామివారి తలంబ్రాలని ప్రతి ఒక్క భక్తుడి చేత కూడా స్వామివారి పాదాల దగ్గర వేయిస్తారు. ఇకపోతే స్వామివారి కళ్యాణం మెయిన్ ఉన్నవన్నీ కూడా నేను వీడియో అయితే తీసానండి. స్వామివారి పెళ్ళి, తలంబ్రాలు ఇవన్నీ కూడా తీసాను. లాస్ట్లో ఇప్పుడు ప్రసాదం పంచే ఇది మాట. లాస్ట్లో ఇప్పుడు ప్రసాదం పంచే ఇది మాట. అందరితో పాటు నేను పంచుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అన్న సందర్భన మేము అక్కడి నుంచి వచ్చేటప్పటికే 2:30 అలా అయిపోయింది మాట. మేమే లాస్ట్ అయిపోయాము. తీద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయడానికి అవ్వలేదు. అక్కడ గుడిలో ఉండిపోవడం వల్ల కిందకి రావడం అవ్వలేదు. అయితే లాస్ట్లో మేము తీసేటప్పుడు అయితే ఇగోండి చూస్తున్నారు కదా, అన్న సందర్భన ఇక్కడే జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చేస్తారు చాలా బాగా. కళ్యాణం జరుపుకొని అన్న సందర్భం దగ్గరికి వచ్చేటప్పటికి 3 అయిపోయింది. చాలా కొద్ది లేట్ అయింది, కానీ ప్రసాదం మాత్రం దొరికింది. కళ్యాణం జరిగిన రోజు అన్న సంతర్పణ, అలానే కళ్యాణం జరిగింది కాబట్టి స్వామివారిని ఆ ఊరంతా కూడా ఊరేగిస్తారండి, ఆ వీధంతా కూడా. సో పల్లెకిలో స్వామివారిని ఆ వీధంతా ఊరేగించి మళ్ళీ గుడికి యథావిధిగా తీసుకొని వస్తారు. సో ఇదండి ఈ మాలధారంలో ఫస్ట్ వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో నేను సోలం వేసుకోవడం అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.